21/3/2026 తేదీన రాబడిన సమాచారం మేరకు మన కాజీపేట సిఐ గారు వాళ్ళ స్టాఫ్ మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి పంచాయతీలతోటి వీళ్ళు వచ్చేసి ఇక్కడ నాగసానిపల్లి దగ్గర ఉన్న చిల్లకనం దగ్గర అడవి ప్రాంతం నుంచి దగ్గర వెహికల్ చెక్ చేస్తుండగా అక్కడ నుంచి ఒక కారు మరి తర్వాత అట్లాగే ఒక పికప్ వ్యాను తర్వాత మోటార్ సైకిల్ వస్తుండగా అనుమానించి వాటిని తనిఖీ చేస్తే కనుక తనిఖీలోన వ్యాన్లో వచ్చేసి 17 ఎర్రచందనం దొంగలు ఉన్నాయి. దానికి సంబంధించి వీళ్ళనంతా విచారిస్తే ఈ కారులో ఉండేటోళ్ళు వాళ్ళు తీసుకొని పైలట్గా చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో ముఖ్యమైనటువంటి వ్యక్తి ప్రతాప్ రెడ్డి అని చెప్పేసి ఇతని వచ్చేసి చెర్లోపల్లె తిరుపతి టౌన్. ఇతని మీద ఆల్రెడీ ఇంతకుముందు 3 కేసులు ఉన్నాయి. తర్వాత ఇడగొట్టు శేషు అని చెప్పేసి ఇతని వచ్చేసి వనిపెంట. ఇతని మీద ప్రీవియస్ గా 2 ఎర్రచందనం కేసులు ఉన్నాయి. తర్వాత ఈ వెహికల్ తోలుతున్నటువంటి మహేంద్ర అని చెప్తే మహేంద్ర కూడా ఇంతకుముందు 4 కేసులు ఉన్నాయి. అందులో ఒక 2 ఎర్రచందనం కేసులు ఉన్నాయి. ఇంకా వీళ్ళకి సహకరించినటువంటి వాళ్ళు వచ్చేసి కృపా కుమారు, తర్వాత కొమ్మలపాటి హరికృష్ణ, శ్రీనివాస్ రెడ్డి, తర్వాత ఇడగొట్టు తేజ, కనకాల వరచంద్ర కుమార్ అని చెప్పేసి వీళ్ళందరూ సహకరించినారు ఈ కొట్టడానికి. తర్వాత ఇవి కొట్టేదానికి సహకరించినటువంటి వాళ్ళు వచ్చేసి నక్క వెంకట సుబ్బయ్య అని చెప్పేసి ఇతని నాగసానిపల్లె ఇతను, తర్వాత దీనికి సప్లైకి ఏర్పాటు చేసినటువంటి పవన్ ఇద్దరు కూడా ప్రస్తుతానికి పరాల్లో ఉన్నారు. వారిని కూడా త్వరలో పట్టుకుంటాం. వీళ్ళందరూ కూడా బెంగళూరుకి తీసుకుపోతున్నారు. బెంగళూరులో ఒక ప్రముఖ మైనటువంటి ఎర్రచందనం స్మగ్లర్కు డీలర్కు భాయ్ అనేట అతనికి ఇస్తున్నారు అన్నట్టు తెలిసింది. సో వీళ్ళని అత్యంత చాకచక్యంగా పట్టుకున్నటువంటి కాజీపేట సిఐ వంశీధర్ను మరియు తర్వాత వాళ్ళ సిబ్బందిని కూడా మనము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అభినందిస్తున్నాము. సో ఇవన్నీ కూడా మనము గౌరవనీయులైన ఎస్పీ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ మేరకు వాళ్ళ యొక్క దిశానిర్దేశంలో ఈ కేసును మనం ట్రేస్ చేయడం అయింది. దీనికి సంబంధించిన టెక్నికల్ సపోర్ట్ అంతా కూడా అక్కడి నుంచి ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.